నీట్ ఎగ్జామ్ 2026 ఆ ఎగ్జామ్ జరగటం, పేపర్ లీక్ అయిందని చెప్పి బయటికి రావటం, ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతామని చెప్పి అనౌన్స్ చేయడం, ఇవన్నీ మనకు తెలిసినవి. అయితే నిన్న దానికి సంబంధించిన రీ ఎగ్జామ్ జరిగింది. అక్కడి నుంచి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఏంట్రా వీడియోలు అంటే, కొంతమంది స్టూడెంట్స్ ఆన్ టైంకి ఏదైతే కట్ ఆఫ్ టైం ఉంటుందో ఆ టైంకి వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అవ్వలేకపోయారు. సో కొన్ని వీడియోస్ వైరల్ అయినాయి, అక్కడ జరిగిన సంఘటనలకు సంబంధించి కొన్ని వీడియోస్ వైరల్ అయినాయి. అవి చూసిన ప్రతి ఒక్కరికి గుండె తరుక్కుపోవడం ఖాయం. నేను ఇక్కడ వేయలేను ఆ వీడియోస్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఏంటంటే, ఒక ఫాదర్ ఒక అమ్మాయి వాళ్ళ నాన్న ఆ ఎగ్జామినేషన్ సెంటర్ గేట్ ఉంటుంది కదా, గేట్ గ్రిల్స్కి తలబాదుకుంటున్నారు. నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను ఈ వీడియోస్ని. ఇన్స్టాగ్రామ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, స్టోరీస్లో చూడండి. తల తీసుకెళ్ళి బాదుకుంటుంటే అమ్మాయి వాళ్ళ నాన్న ఆపుతుంది. ఇంకొక ఆవిడ అక్కడ ఉన్న వాళ్ళ కాలు పట్టుకుంటున్నారు, వాళ్ళ అమ్మ, ఒక విద్యార్థి అమ్మ కాలు పట్టుకుంటున్నారు. ఇవన్నీ చూస్తే మనకి ఏడుపు వచ్చేస్తున్నాం, మనం ఎంపతైజ్ అవుతాం, మనకు ఫుల్ అరే ఎందుకురా ఇలాంటి 1 minute రూల్స్ అవసరమా అని చెప్పి సోషల్ మీడియాలో కూడా ఇలాంటి చర్చ జరుగుతుంది. 1 minute రూల్ అని తీసేయండి. విద్యార్థి ఏ టైంకి వస్తే ఆ టైంకి లోపల పంపించండి. ఓవరాల్గా ఎంత టైం ఉంటుందో ఆ విద్యార్థి కూడా అంతే టైం ఇవ్వండి, కానీ వాళ్ళ లోపల పంపించండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ రైట్ అయినా అసలు ఎందుకు ఇలాంటి ఒక రూల్ పెట్టాల్సి వచ్చింది? నా ఒపీనియన్ ఏంటి ఆ రూల్ మీద మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. అయితే ఇక్కడ మన కోర్ పాయింట్ మాట్లాడక ముందు కొన్ని లేయర్స్ ఉన్నాయి, వాటిని మనం బ్రేక్ డౌన్ చేయాలి. దాని తర్వాత మనం ఆ పాయింట్కి రీచ్ అవ్వగలం. అదర్వైజ్ ఏంటంటే చర్చ అన్నది ఈ లేయర్స్ చుట్టూ వెళ్ళిపోతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది రీ ఎగ్జామ్. ఇందులో ఈ విద్యార్థులు తప్పు కాదు. ఈ విద్యార్థులు ఆల్రెడీ ముందెళ్ళి మంచిగా టైంకి వెళ్ళి అటెండ్ అయ్యి టైంకి ఎగ్జామ్ రాశారు. అందులో ఒక విద్యార్థిని క్రాస్ చెక్ చేసుకుంటే తనకి చాలా మంచి మార్కులు వచ్చినాయంట. సో ఈసారి ఇంకా ఎక్కువ మంచి మార్క్స్, ఇంకా ఎక్కువ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పి కొన్ని రూల్స్ వచ్చినాయి బయటికి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇది వీళ్ళ తప్పు కాదు, పేపర్ లీక్ అయింది, సో దానివల్ల రీ ఎగ్జామ్ పెట్టాల్సి వచ్చింది. బట్ దీనికి వీళ్ళు బలైపోయారు. ఐఎమ్ విత్ యూ. ఎవరైతే ఈ పాయింట్ రేస్ చేస్తారో మాట్లాడతారో ఐఎమ్ విత్ యూ. సెకండ్ పాయింట్, అరే విద్యార్థులు 1 minute లేట్గా వస్తే ఒప్పుకోదు సిస్టమ్. అలాంటిది పేపర్ లీక్ అయిపోయింది, కొంతమంది విద్యార్థులు దీనివల్ల చనిపోయారు. అయినా సరే మన సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన మాత్రం ఇంతమంది దీని మీద ఆయన రెసిగ్నేషన్ చేయలేదు. చాలామంది దాని గురించి డిమాండ్ చేస్తున్నారు, అయినా దాని గురించి ఏం చర్చ జరగటం లేదు అని ఎవరైతే మాట్లాడతారో ఐఎమ్ ఆల్సో విత్ యూ. నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఆయన ఖచ్చితంగా రిజైన్ చేయాలి. ఎందుకంటే ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి నాయకులు అని నమ్మేది నేను. ఇటు సైడ్ కూర్చొని మాట్లాడి 10,000 మంది, 2,000 మంది, 3,000 మంది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉన్న ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ప్రతి లీడర్కి ఎవరైతే ఉంటారో రాజకీయ ప్రతి ఒక్కరికి సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని నమ్ముతాను నేను. సో ఉండాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఆయన ఖచ్చితంగా రిజైన్ చేయాలి. ఇది డిమాండ్ చేసింది నేను కూడా. సో ఎవరైతే డిమాండ్ చేస్తారో ఐఎమ్ ఆల్సో విత్. అయితే ఇక్కడ మన ఈ వీడియోలో మన కోర్ పాయింట్ ఏంటంటే, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి, అది రీ ఎగ్జామ్ అయినా మామూలుగా జరుగుతున్నా, ఇలాంటి 1 minute రూల్స్ ఉండడం అవసరమా లేదా అన్నది మన డిస్కషన్, మన పాయింట్ ఇది. మిగతా లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కొన్ని నేకేబేస్తా నేను చెప్పిన విధంగా. సరే, ఈ కోర్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటి ఈ నియమం మీద అన్నది కామెంట్ చేయండి. దాంతోపాటు కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్సే మన ఛానల్ ఏంటి, మన కంటెంట్ క్రెడిబిలిటీ చెప్పేది. 1 million యూజర్స్ మనం రీచ్ అయ్యాం ఈ మంత్, కోర్ మంత్ యూనిక్ యూజర్స్. బట్ స్టిల్ మనకు పెరిగింది 8,000 మంది సబ్స్క్రైబర్లు. సో ఐఎమ్ డిజర్వింగ్ ఫర్ వన్ అద్భుతం ఇన్ మై లైఫ్. లెట్స్ సీ. అయితే మన కోర్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఎందుకు ఇలాంటి ఒక రూల్ని గవర్నమెంట్ పెట్టింది, ఈ 1 minute అనే రూల్ ఎందుకు పెట్టింది? దానికి ముందు గవర్నమెంట్ చూసిన సంఘటన అంటే, వాళ్ళు కూడా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తారు కదా. సో ఏంట్రా అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రివెంట్ మాల్ ప్రాక్టీస్ అండ్ చీటింగ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు కొద్దిగా జరిగింది, లోపలికి వెళ్ళిన విద్యార్థులు ఏం చేస్తారంటే, విద్యార్థుల లోపల ఉన్న మోసం చేసేవాళ్ళు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా సరే, లోపల ఎగ్జామ్ రాసేవాళ్ళు, విద్యార్థులు అన్న కరెక్ట్ కదా, లోపల ఎగ్జామ్ రాసే వాళ్ళు ఏం చేస్తారంటే, లోపల నుంచి క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తారు బయటికి. బయట ఉన్న వాళ్ళకి ఆ క్వశ్చన్ పేపర్ అంటే ఒక విద్యార్థి కదా, కొంచెం గ్రూప్, అక్కడ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ షేర్ చేసుకుని ఏదో చేసుకొని క్వశ్చన్స్ బయటకు లీక్ చేస్తారు. బయట వీళ్ళు వాటిని సాల్వ్ చేసి ఆన్సర్స్ వీళ్ళకి చెప్పి వీళ్ళని పంపిస్తారు 10 నిమిషాలు, పావు గంట లేట్గా, ఏదో విధంగా. నిన్న కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది కొంచెం కామెడీగా కూడా ఉంటుంది, బట్ ఇట్స్ అ సీరియస్ మ్యాటర్. ఏం జరిగిందంటే, ఒక విద్యార్థి అందరికన్నా ముందు ఉదయాన్నే 7 తన ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి అక్కడ వాష్రూమ్లో తన ఫోన్ దాచాడు, ఒక ఫోన్ దాచాడు. ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఇన్విజిలేటర్కి నాకు కడుపులో నొప్పి వస్తుందని చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడంట. వెళ్ళి ఎంతసేపటికి రావట్లా, ఏంటి ఎంతసేపటికి రావట్లేదు అని చెప్పి ఇన్విజిలేటర్ వెళ్ళి పోలీసులకు చెప్పారంట. పోలీసులు చెప్తే పోలీసులు వెళ్ళి వాష్రూమ్లో చెక్ చేస్తే మనోడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. క్రోమ్లో ఆన్సర్స్ ఎదుగుతా, ఇది బయటకు వచ్చిన వార్త. క్రోమ్లో ఆన్సర్స్ ఎదుగుతా అన్నది నాకు కొంచెం కామెడీగా అనిపించింది. ఇప్పుడు చాట్ జీపీటీ, జెమినీ ఎన్నో ఉన్నాయి కదా, వాటిలో ఎత్తుకోవచ్చు కదా. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫోన్లు పెట్టుకొని ఫోన్లో ఆన్సర్ ఎత్తుకున్నాడు. అలాంటిది ఫోన్ నుంచి క్వశ్చన్లు పంపించడం అంతసేపు. ఇలాగ కొంతమంది స్టూడెంట్స్ కలిపి దీన్ని ఒక మాల్ ప్రాక్టీస్ కింద ఎందుకు చేయలేరు? దీన్ని మిగతా వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు దీన్ని ఒక బిజినెస్గా ఎందుకు చూడరు? పాయింట్ నెంబర్ 1.
పాయింట్ నెంబర్ 2 ఏంటంటే యూనిఫార్మిటీ అండ్ ఫెయిర్నెస్. ఇది ఎందుకురా అంటే లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని చెక్స్ ఉంటాయి, బయోమెట్రిక్ అని, వెరిఫికేషన్స్ అని, ఐడి వెరిఫికేషన్స్ అని చాలా ఉంటాయి, ఒక ప్రొసీజర్ ఉంటుంది, సెక్యూరిటీ చెక్స్. ఇప్పుడు ఏ టైంలో వచ్చినా అలౌ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ప్రొసీజర్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. అందుకోసం అని చెప్పి గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఒక కట్ ఆఫ్ తీసుకొచ్చి ఈ టైం తర్వాత మిమ్మల్ని అలౌ చెయ్యరు అని చెప్పి ఈవెన్ హాల్ టికెట్లో కూడా ముద్రిస్తుంది. ప్రతి ఇయర్ మనం చూస్తూనే ఉంటాం, కానీ ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటుంది. సరే ఇప్పుడు ఏం చేద్దాం, నీ ఒపీనియన్ ఏంటి అంటే నా ఒపీనియన్ చెప్తా. ఇలాంటి ఒక రూల్ ఉండాలా వద్దా అంటే నా ఒపీనియన్ ఖచ్చితంగా ఉండాలి, ఇది అవసరమే. బయట మనం అలాంటి వీడియోస్ చూసి మనం ఎంత ఎంపతైజ్ అయినా కూడా ఇలాంటిది ఒకటి ఉండాలి. ఎందుకంటే ఇప్పటివరకు మనం టెక్నికల్ రీజన్స్ చూసాం, నేను కొన్ని ప్రాక్టికల్ రీజన్స్ చెప్తాను చూడండి. లోపల నేను ఎగ్జామ్ రాస్తున్నా, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, లేదంటే మీ పిల్లలు ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి. ఒక్కసారి ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత లోపలికి ఎవరో ఒకళ్ళు ఇద్దరు అక్కడ వస్తానే ఉన్నారనుకోండి, అక్కడ మనం డిస్టర్బ్ అవుతామా? మన ఫోకస్ దెబ్బతింటుందా తిందా? ఇక్కడ ఫోకస్ డిస్టర్బ్ అయినా మనం ఫోకస్ చేయడానికి మనం రాస్తున్న సైకలాజికల్ ఎగ్జామ్ కాదు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాం, డిస్టర్బ్ అయిద్దా అవదా? సెకండ్ థింగ్, ప్రతి ఎగ్జామ్ ముందు ఎంతో కొంత బ్రీఫింగ్ ఉంటుంది, రూల్స్ రెగ్యులేషన్స్ ఏదో ఒక దానికి సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థి వస్తూ ఉంటే ఇన్విజిలేటర్ మళ్ళీ ఒక్కొక్క విద్యార్థికి బ్రీఫింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ అది సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఈ బ్రీఫింగ్లో ఒక 2 పాయింట్లు లేచిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. అగైన్ దానివల్ల విద్యార్థి నష్టపోతే మళ్ళీ అదొక తలకాయ నొప్పి, మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఇలా వస్తూ ఉంటే ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు. ఇది ప్రాక్టికల్గా పాసిబులా? కాదు. ఈరోజు 1 minute రూల్ ఉండొద్దు, ఒక 5 minutes అని గ్రేస్ టైం ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు 5 minutes గ్రేస్ టైం ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం చూపించినట్టు 1 minute రూల్ అంటాం, కానీ అందరూ 1 minute లేట్గా వచ్చిన వాళ్ళే కాదు, 10 నిమిషాలు లేట్గా వచ్చిన వాళ్ళు, పావు గంట లేట్గా వచ్చిన వాళ్ళు, అరగంట లేట్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అని మనందరం ఒకే చెట్టు కట్టేస్తాం వాళ్ళందరినీ. సో ఇది 1 minute ఆగదు, 5 minutes గ్రేస్ టైం అంటే ఆగదు, 10 నిమిషాలు, పావు గంట, ఇది వెళ్తానే ఉంటుంది. ఎప్పుడు వచ్చినా అరగంట ముందు వచ్చినా, అరగంట ఎగ్జామ్ ఇంకా అయిపోవడానికి అరగంట ముందు వచ్చినా పంపించండి అంటారు. ఆ వీడియోస్ చూసి మనం ఎంపతైజ్ అవ్వటం రైటే, కానీ ఇలాంటి ఒక నియమం ఎందుకు పెట్టారు, దీనివల్ల జరిగే దుష్పరిణామాలను పక్కన పెట్టేసి దాన్ని ఉండకూడదు అనుకోవడం కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఏంటంటే, ఇంజనీర్లు, ఈ నీట్ ఎగ్జామ్, డాక్టర్స్, వీళ్ళందరూ ఏంటంటే ప్రొఫెషనల్స్, వీళ్ళకి ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్. సో వీళ్ళకి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపన్న రోజు వీళ్ళు ఒక మీటింగ్కి వెళ్ళటం, లేదంటే ఒక ఆపరేషన్ థియేటర్కి వెళ్ళటం, ఏదైనా సరే ఆపరేషన్ అంటే టైంకి అక్కడ ఉండటం చాలా ఇంపార్టెంట్. ఆ టైం సెన్సిబిలిటీ అన్నది వీళ్ళకి ఖచ్చితంగా తెలియాలి. ఈరోజే వీళ్ళు అది తెలుసుకోలేకపోతే అప్పటికి ఇంకా కష్టమవుతుంది. సో దిస్ ఇస్ సమ్ హార్డ్ వే టు లెర్న్ దోస్ లెసన్స్ అంతే. అంటే వీళ్ళందరికీ డిసిప్లిన్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు అన్ను కొన్ని జెన్యున్ కేసెస్ ఉంటాయి. జెన్యున్గా ముందొద్దాం అని అనుకొని రాలేని వాళ్ళు కూడా ఉంటారు. బట్ స్టిల్ నేనేం నమ్ముతా అంటే ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనే నమ్ముతా. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి, సోది అనుకోకుండా 2 minutes. నేను అంటే మనలో చాలామంది కూడా ఇలాంటి ఒక లెవెల్ దాటే మనం పైకి వచ్చాం. ఎప్పటికీ నాకు తెలిసి మీలో చాలామందికి ఒక కళ వస్తుంది ఏదో టైంలో, ఏంట్రా అంటే జుబ్ నిద్రలేచి, సరే నేను ఎగ్జామినేషన్ 4 లేట్గా వెళ్ళిపోయాను అనగల. నాకు అట్లీస్ట్ 2 years 3 years ఒకసారి వస్తుంది. ఇలాంటి జరిగిన తర్వాత ఒకసారి వస్తుంది, నేనేదో లేట్గా వెళ్ళాను దానివల్ల ఎగ్జామ్ రాయలేకపోయాను. నేనేం చేసేవాడిని అంటే ఇంటర్ ఎగ్జామ్కి కానీ, ఎంసెట్కి కానీ, గేట్ కానీ ఏదైనా సరే, ఏదో 1-2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాశాను. దానికన్నా ముందు ఒక రోజు ముందు వెళ్ళి నేను ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడని ఎత్తుకునేవాడు, మా ఇంటి దగ్గర నుంచి ఎట్లా వెళ్ళాలి అని రూట్ చూసుకునేవాడు. చూసుకున్న తర్వాత అక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటారు చూసారా, ఇప్పుడైతే నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ బయట పెడుతున్నట్టున్నారు, ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్ ఇన్ఫర్మేషన్. ఈ మధ్య కొన్నిసార్లు అప్పుడు పెట్టేవాళ్ళు పెట్టకపోవాలి తెలియదు, కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీకి నా తీసుకెళ్ళేవాడిని. ఏంటిది హాల్ టికెట్ తీసుకెళ్ళి చూపించాను, ఇదే నా సెంటర్ అని. వాళ్ళు కాన్ఫిడెంట్గా ఇదేంటి ఓకే. కొన్నిసార్లు ఏమిటంటే వాళ్ళకి తెలియనప్పుడు నేను లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ పర్మిషన్స్ లోపలికి వెళ్ళి అడ్మిషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న స్టాఫ్తో కన్ఫర్మ్ చేసుకునేవాడిని ఇదే నా సెంటర్ అని. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రోజు నేను కొంచెం అమ్మయ్య అనుకున్నాను. తర్వాత రోజు కూడా మా నాన్నగారు ఇక్కడ అప్పట్లో నాకు అర్థమయ్యేది, కానీ తర్వాత ఇవన్నీ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మా నాన్నగారు నాకు విజయవాడలో ఉన్నంతకాలం, విజయవాడలో ఎగ్జామ్స్ రాసినంతకాలం మా నాన్న నన్ను దించేవాళ్ళు. అది 2 hours ముందు దించేవాళ్ళు. మా నాన్నగారు చదువుకోవాలి, మా నాన్నగారికి అసలు ఎగ్జామ్స్ ఏంటి, అసలు సెమిస్టర్ ఎగ్జామ్స్ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ ఎగ్జామ్ ఉంది, ఇలా బయట వేరే చోట రాస్తున్నామంటే ఎందుకో ఆయనకి అది స్పెషల్ అని తెలుసు. ఆయన దించుతా, అసలు మామూలుగానే ఏం చేయరు, ఆయన పనులు అనుకుంటాయి, ఆయన దించుతా అని చెప్పి నన్ను తీసుకెళ్ళి దించేవాళ్ళు. నేనేమనేవాడిని తెలుసా, వెళ్ళటం ఈజీ, ఎందుకంటే బస్సులు ఖాళీ ఉంటాయి మా ఇంటి నుంచి. బట్ రావటం అంటే అందరూ ఒకేసారి ఎగ్జామ్ అయిన తర్వాత ఒకేసారి బయటకు వస్తారు, ఏ బస్సు వచ్చినా ఫుల్ ఉంటారు జనాలు. నాకు అసలు ఊపిరాడేది కాదు. సో ఆటోలు ఇవన్నీ ఉండేవి కాదు సరిగ్గా. నేను అనేవాడిని, నాన్న పికప్ చేసుకోండి, నేను ఎట్టో వెళ్ళిపోతానంటే లేదు, పికప్ నువ్వు కావాలంటే 1 hour వెయిట్ చేసి బస్సులు ఖాళీ అయిన తర్వాత ఎక్కిరా, వచ్చిన తర్వాత కూడా పీకడానికి ఏమంటే వెళ్ళి రెస్ట్ తీసుకోవడం కదా అన్నట్టు మాట్లాడేవాళ్ళు. వెళ్ళేటప్పుడు మాత్రమే దించుతాను, వెళ్ళేటప్పుడు దించేవాళ్ళు.
తర్వాత నాకు అర్థమైంది ఎందుకు ఇలా చేయాలి అని చెప్పి. పేరెంట్స్ కూడా ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పిల్లల మీద వదిలేయకూడదు, పిల్లలు చూసుకుంటారులే అని చెప్పి వదిలేయకూడదు. పిల్లలు చేయాల్సిన పని పిల్లలు చేయాలి, పేరెంట్స్ చేయాల్సిన పని పేరెంట్స్ చేయాలి. ఒక చెక్ లిస్ట్ ఉండాలి మన దగ్గర. మన హాల్ టికెట్, ఎగ్జామ్కి ఏం కావాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అని చెప్పి. ఎందుకు చెప్తాను తెలుసా ఈ హాల్ టికెట్ ఇదని? ఒక అమ్మాయి పాపం ఇప్పుడు తీసుకురావాల్సిన హాల్ టికెట్ని ఈ ఎగ్జామ్ తీసుకురావాల్సిన హాల్ టికెట్ బదులు పాత ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది చూసారా, హాల్ టికెట్ పట్టుకొని వచ్చారంట. మరి పేరెంట్స్ క్రాస్ వెరిఫై చేసుకోవాలి కదా. కొన్ని కేసెస్లో పేరెంట్స్ చదువుకోవాలి ఉంటారు, ఐ అండర్స్టాండ్, ఎందుకంటే నాకు అది కేసు ఉంది కాబట్టి. ఇలాంటి వాటికి విద్యార్థులు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, చెక్ లిస్ట్ ఉండాలి. పేరెంట్స్ సాక్రిఫైస్ చేసి సెలవులు పెట్టాలి. కొన్ని కేసుల్లో ఏమవుతుందంటే లోకల్గా ఎగ్జామ్ జరగదు, ఎక్కడి నుంచో రావాలి. ఎక్కడి నుంచో రావాల్సిన టైంలో ట్రాన్స్పోర్ట్ లేట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఒకరోజు ముందు ప్లాన్ చేసుకోవాలి. తప్పదు, ఎంతో కష్టపడ్డారు, ఎంతో ఖర్చు పెట్టారు, ఒక రోజుకి ఇంకా ఆ ఖర్చులు లెక్కేసుకోకూడదు, సెలవులు తీసుకోవాలి. ఒక చెక్ లిస్ట్ ఉండాలి. ఒక గొడుగు, వాటర్ బాటిల్స్, స్నాక్స్. మనం ఎగ్జామినేషన్ సెంటర్కి 2 అవర్స్ ముందు రీచ్ అయిపోవాలి. ఒకసారి అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ చదువుకోండి, అక్కడ ప్రిపేర్ అవ్వండి, అక్కడ ఏదైనా చేయండి. వాటర్ అయితే మన దగ్గర వాటర్, అక్కడ ఏమీ లేకపోతే స్నాక్స్ ఇవన్నీ మనం క్యారీ చేస్తే ఏమవుతుందంటే మనం పీస్ఫుల్గా మన విద్యార్థి ఎవరైతే విద్యార్థి ఉంటారో వాళ్ళకి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఫోకస్డ్గా ఎగ్జామ్ రాస్తారు. నేను ఇక్కడ సిస్టమ్ని కూడా ఒక పాయింట్లో సిస్టమ్కి కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. ఏం జరిగిందంటే నేను ఒక సంఘటన కూడా చెప్తాను. కర్ణాటకలో ఒక చోట ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎవరిదో వాళ్ళది ఒక మీటింగ్ జరిగిందంట, ఏదో ఊరేగింపు సంథింగ్ అది జరిగింది, ఒక ఫంక్షన్ లాంటిది. దానివల్ల కొన్ని రోడ్స్ బ్లాక్ చేయటమో లేదంటే అక్కడ ట్రాఫిక్ని సరిగ్గా మేనేజ్ చేయకపోవటమో సంథింగ్ ఇష్యూ అయ్యి కొంతమంది పిల్లలు ఎగ్జామినేషన్ సెంటర్కి లేట్గా రీచ్ అయ్యారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు వాళ్ళకి డిసిప్లిన్ లేదు అని అనగలమా అంటే అనలేం. ఇక్కడ సిస్టమ్ ఫెయిల్ అయింది. ఇక్కడ సిస్టమ్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నిన్న మోదీ గారు కోల్కత్తా నుంచి ఢిల్లీ వెళ్ళారు. ఆయన ఢిల్లీలో ల్యాండ్ అయ్యేపాటికి అరౌండ్ 1 సమ్ టైం అయింది. ఇప్పుడు మామూలు గల్లీ లీటర్ వెళ్తేనే రోడ్స్ అన్నీ ఆపేస్తున్నారు, బ్లాక్ చేసేస్తున్నారు. ఇక్కడ మాకు ఎంపీలు అట్లా వెళ్ళినా కూడా రోడ్లు బ్లాక్ చేసేస్తున్నారు. అలాంటిది ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ వెళ్తే ఎనర్జీ కమాండ్స్ వీళ్ళందరూ ఖచ్చితంగా ఆపేస్తారు, రోడ్డు బ్లాక్ చేస్తారు. కానీ అదే టైంకి నీట్ ఎగ్జామ్ విద్యార్థులు సెంటర్స్కి వెళ్ళే టైం. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక 1/2 అవర్ to 45 minutes ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉండిపోయారు. ఏమొద్దు, ఏం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి 2 o'clock ఎప్పుడు నీట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళారు. ఇది సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ చూపించడం. ఈ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ చూపించడం అన్నది ఢిల్లీలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి లోకల్గా ఉన్న గల్లీ నాయకుల దాకా, పోలీసుల దాకా అందరికీ ఉండాలి సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ముఖ్యంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి ఫంక్షన్స్కి పర్మిషన్ ఇవ్వకుండా ఉండటం, ముందు రాజకీయ ఇలాంటి ఫంక్షన్స్ చేయకుండా ఉండటం, వీళ్ళు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు చేస్తాను పోలీసులు వాటికి పర్మిషన్స్ ఇవ్వకుండా ఉండటం, రోడ్స్ అన్ని క్లియర్గా పెట్టుకోవటం, ట్రాఫిక్ని మొత్తం నీట్గా మెయింటైన్ చేయటం, ఎమర్జెన్సీ వెహికల్స్తో రెడీగా ఉండటం. కొన్ని చోట్ల అవసరమైతే సెంటర్స్ దగ్గర కొంతమంది పోలీసులు వెహికల్స్తో ఉండి, ఇది కూడా చూశాను నేను, కొంతమంది వైజాగ్లో వాటిల్లో పోలీసులు బైక్స్ మీద విద్యార్థులను డ్రాప్ చేశారు ఎక్కడెక్కడ ఇరికిపోతే. కొన్ని చోట్ల ఏమైందంటే బస్సు ఎక్కడ ఆగుతుంది, సెంటర్ ఏమో లోపలికి ఉంటుంది, కిలోమీటర్ నడాలి. ఇలాంటివి కూడా జరిగినాయి నాకు. అలాంటి టైంలో ఇంకా 5 నిమిషాలు క్లోజ్ అయిపోతున్నాను, 10 నిమిషాలు పరిగెత్తలేము. అలాంటి చోట్ల పోలీసులు హెల్ప్ చేసి తీసుకెళ్లారు విద్యార్థుల్ని. వాటిని అప్రిషియేట్ చేయాలి మనం ఖచ్చితంగా. సో ఇలాగా సిస్టమ్ ఆర్గనైజ్గా అన్ని వ్యవస్థలు కలిసి పనిచేయాలి. ఆ సెంటర్స్కి బస్సులు లేకపోతే బస్సులు వేయాలి, ఆర్టీసీ ఆటో యూనియన్స్ మాట్లాడుకొని ఆటోలు నడపాలి. వెళ్ళే టైంకి వచ్చే టైంకి ఎక్కువ బస్సులు వేయాలి. ఇలా అందరం కలిసికట్టుగా చేస్తారు. అందులో మన పిల్లలు కూడా ఉండొచ్చు. ఇన్ని చేసినా కూడా మనకి యాజ్ అ స్టూడెంట్స్గా, విద్యార్థులుగా, తల్లిదండ్రులుగా మనకి డిసిప్లిన్ లేకపోతే వీళ్ళందరినీ మనం బ్లేమ్ చేయలేం. ఏదైనా సరే ఇలాంటి రూల్ ఎందుకు ఉండాలనేది టెక్నికల్గా, నెక్స్ట్ ప్రాక్టికల్గా 2 కేసులు చెప్పాను మీకు. అదే నా కంక్లూజన్. ఎందుకు ఉండాలి అంటే పైన చెప్పిన రీజన్స్ మళ్ళీ రిపీట్ చేయను, కానీ వాటి ప్రకారం ఇలాంటి రూల్స్ ఉండాలి. డిసిప్లిన్ అన్నది ఇంపార్టెంట్. ఎంత మనం డిసిప్లిన్గా ఉన్నా కొన్నిసార్లు సిస్టమ్స్ వల్ల ఫెయిల్యూర్ జరుగుతాయి. అలాంటి సిస్టమ్స్ ఫెయిల్యూర్ జరగకుండా ఉండడానికి సిస్టమ్ చాలా ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అన్నది చూపించాలి. ఇంత జరిగాక కూడా ఇంకో పాయింట్ చెప్తాను చూడండి, దీనికి రిలేటెడ్గా లేకుండా. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పిల్లలు బయటకు వస్తే నేను చూసాను, చాలా ముచ్చటేసింది ఆ వీడియో చూస్తే. అక్కడ ఉన్న పేరెంట్స్ చప్పట్లు కొడుతున్నారు పిల్లలు బయటకు వస్తుంటే ఎగ్జామ్ రాసి. ఎందుకంటే రీ ఎగ్జామ్ వెళ్ళటం అంటే మైండ్లో నుంచి నీట్ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం డిలీట్ చేసి కూర్చున్న పిల్లలు మళ్ళీ రీ ఎగ్జామ్ అనగానే ప్రిపేర్ అయ్యి ధైర్యంగా రాశారు చూసారా, వాళ్ళు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అసలు అది చూసైతే మాత్రం నాకు భలే ఇన్స్పైరింగ్ అనిపించింది. అక్కడ ఉన్న పేరెంట్స్ చూసి ఎవరు వచ్చిందో కానీ ఒక ఐడియా, అందరి చేత చప్పట్లు కొట్టించారు ఆయన. తల్లిదండ్రులు కూడా ఎగ్జామ్ రాసి పిల్లలు బయటకు వస్తే వాళ్ళకి చెప్పాలి, ఎలా ఎగ్జామ్ రాసావు, బాగా రాలేదు నాన్న, బాగా యావరేజ్ రాశానంటే ఇట్స్ ఓకేరా, చూసుకుందాం రాని ఏదైతే అదే అని చెప్పి. మా నాన్నగారు నాకు ఎప్పుడు నీకు ఎన్ని మార్కులు వస్తాయి ఏంటి, అన్ని మార్కులు వస్తాయి పట్టించుకో పడుతుంది, చూసుకుందాం అన్నట్టే ఉండేది. ఏం కాకపోతే ఏదో ఒకటి చేస్తాలంటే ఉండేవాళ్ళు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాంటి ధైర్యం ఇవ్వాలి. మా సిస్టర్కి మ్యారేజ్ అయినందుకు మా బావగారు అనేవాళ్ళు,
మీ అన్నయ్య ఏదో చేసేస్తాడు, ఎడారిలో ఎస్కేన్ అమ్ముతాడు, అలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు. అలా చుట్టూ ఉన్న వాళ్ళు అలాంటి కాన్ఫిడెన్స్ కూడా పిల్లలకి ఇవ్వాలి. పిల్లలు చనిపోతున్నారంటే చాలా బాధగా ఉంటుంది. అరే చదువు ఒకటేనా, చదవకపోతే ఇంకోటి చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. ఏదో ఒకటి చేయగలం మనం, ఏమి చేయకుండా అయితే ఉండలేం, ఏదో ఒకటి చేయగలం. అలాంటి కాన్ఫిడెన్స్ పిల్లల్లో నింపాలి. అది కూడా పేరెంట్స్ అలాంటి బాధ్యత తీసుకోవాలి. ఎగ్జామినేషన్ రాసి బయటకు వచ్చిన తర్వాత ఎట్ట రాసి బాగా రాలేదా బొక్కలే చూసుకుందాం, మనకేంటి ఏదో ఒకటి చేద్దాం, అంత కాన్ఫిడెన్స్ వాళ్ళలో నింపాలి. ఇది సంగతి. సో 1 minute రూల్ ఉండాలా వద్దా అంటే ఖచ్చితంగా ఉండాలి. ఒక కట్ ఆఫ్ టైం అనేది ఖచ్చితంగా ఉండాలి. కట్ ఆఫ్ టైంకి ఎలా రీచ్ అవ్వాలన్నది చూడాలి. ప్రతి ఇయర్ ఇలా జరుగుతూ ఉన్నా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలాంటి దృశ్యాలు మనం చూస్తూ ఉంటున్నాం. సో దానికి మనల్ని మనమే బ్లేమ్ చేసుకోవాలి. సో పేరెంట్స్ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు రీచ్ అయ్యేలా మీరే ప్లాన్ చేసుకోవాలి. సిస్టమ్స్ కొన్నిసార్లు హెల్ప్ చేస్తాయి, కొన్నిసార్లు హెల్ప్ చేయవు, వాటిని మనం బ్లేమ్ చేయలేం. బట్ ప్రతి ఒక్కరు కూడా సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది చూపించాలి. రాజకీయ నాయకులు కానీ, సిస్టమ్ కానీ, ఎవరైనా సరే. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.